ప్రశాంతిని. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే నేను ఈటింగ్ చేసి తిని కూడా నేను మీకు ఎలా ఉందో కూడా చూపిస్తున్నా. అండ్ చేసిన వీడియోలు కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇది రైస్, వేడి రైస్ అండ్ అలాగే కొంచెం పచ్చడి వేసుకుంటున్నా అండి సైడ్కి. ఎందుకంటే వేడి అన్నంలోకి ఏ కర్రీలోకి నేను చేసిన పాలకూర తాలింపు ఫ్రై కారం. చూడండి ఫ్రెండ్స్, నా ఈరోజు లంచ్ వచ్చేసి పాలకూర తాలింపు, రైస్ అండ్ చట్నీ. ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక పాపడం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేనైతే చెగుడీలు అంటే చెగుడీలు వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, వేడి ఉన్నాయి. మీరందరికీ వీడియోస్ నచ్చుతాయి అనేసి, నా వీడియోస్ ఇంకా రీచ్ అవుతాయి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి నా వీడియోస్ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆకుకూర మాత్రం నిజంగా ఫ్రై ఇట్లా చేసుకుంటేనే మస్తు టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా సైడ్కి ఏదైనా ఒకటి వేడిగా చూడండి, నాకు చెమట వచ్చేసింది. వేడిగా పోవాలి. మీరు చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. డ్రెస్ని మాత్రం ఏ ఆకుకూరైనా ఈ విధంగా చేసుకోండి. తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. నా వీడియోస్ అందరికి నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంక ఇందులో బజ్జీలు కానీ ఆమ్లెట్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ఆకుకూర ఎంత ఒత్తుగా తింటే, ఎంత ఎక్కువ తింటే అంత మంచిది మనకి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.